Hi everyone, good evening. ఒకరు ఇద్దరు మిస్ అయ్యారు. సో నేను రికార్డ్ అయితే చేస్తున్నాను. సో వాటిలో ఫాలో అవుతారు. సో బేసిక్ గా స్టార్ట్ చేద్దాం. ఎస్టర్డే వచ్చేసి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకున్నారా? మన కార్డ్స్ ఏమిటి ఇన్స్టాల్ చేసుకోకపోతే ఫినిష్ చేయండి ఇవాళైనా. సో పిహెచ్పి గురించి ఇంట్రడక్షన్ చూసాం ఎస్టర్డే. సో ఇవాళ వచ్చేసి సింటాక్స్ చూద్దాం. పిహెచ్పి సింటాక్స్ ఎలా రాస్తారు, ఆ పిహెచ్పిలో మనం ఎలా రాయాలి, అంటే పిహెచ్పిలో ఉండే కోడ్ ని మనం HTML ఎలా ప్రింట్ చేస్తాం అని చూద్దాం. సో పిహెచ్పి సింటాక్స్ అనమాట. సో పిహెచ్పి సింటాక్స్ ఎలా ఉంటుంది అనేసి ఒకసారి చూద్దాం మనకి. సో మనకి ఎప్పుడైనా సరే పిహెచ్పితో ఫైల్ రన్ చేయాలనుకుంటే XAMPP లో HDDocs లోనే మనకు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుని ఆ ప్రాజెక్ట్ లో మీరు చేయాలన్నమాట. నేను ఎస్టర్డే వచ్చేసి ఐలాండర్ పిహెచ్పి అనేసి నేను క్రియేట్ చేశాను. సో ఈ ఐలాండర్ పిహెచ్పిలో నేను ఇవాళ చేస్తాను అనమాట. సో ఇవి నేను డిలీట్ చేస్తున్నాను, ఎస్టర్డే చేసిన టాపిక్స్ అన్ని. సో పిహెచ్పి ఫైల్, సో మనకి అపాచ్ అనేసి మనకి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇది స్టార్ట్ చేసుకుంటేనే మనకి ఆ ప్రాజెక్ట్ అనేది వర్క్ అవుతుంది. సో నేను ఒక ఫైల్ వచ్చేసి ఆ పేజ్ లో నేను సేవ్ చేస్తున్నాను. ఫైల్ సేవ్ యాజ్, మన ఎక్కడంటే మన XAMPP లో HDDocs లో మనం ఏదైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేసామో ఆ ప్రాజెక్ట్ నేమ్ లో వచ్చేసి మన డిఫాల్ట్ గా ఓపెన్ అవ్వాలి కాబట్టి దానికి ఇండెక్స్ అనేసి ఇస్తున్నాను. నేను ఇచ్చే ఎవ్రీ కోడ్ ఇప్పుడు ఇచ్చేది ఎంత మొత్తం దీనిలోనే ఓపెన్ అవుతుంది. index.php ఫైల్ సర్వర్ లో ఓపెన్ అవుతుంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేయాలి అనుకుంటే లోకల్ హోస్ట్ స్లాష్ ఐలాండర్-php. సో ఈ పేజ్ లో నేను ఇండెక్స్ పేజ్ ఇచ్చాను కానీ దాంట్లో ఏం మ్యాటర్ ఇవ్వలేదు. చూడండి ఒకసారి చూద్దాం మనకి. సో ఒకసారి నేను PHP డిఫాల్ట్ పేజ్ అంటున్నా. డిఫాల్ట్ పేజ్ ఒకసారి చూద్దాం ఇది ప్రింట్ అవుతా లేదు. PHP డిఫాల్ట్ పేజ్ అనమాట. సో మనకి లైవ్కి వెళ్ళినప్పుడు మనకి index.html అనేది మన ప్రాజెక్ట్ ఓపెన్ చేయగానే మనకు ఓపెన్ అయ్యే డిఫాల్ట్ పేజ్ ఏంటంటే మనకి index.html పేజ్. సో అదే నేను index.html తీసుకున్నాను. ఇప్పుడు మనకి PHP కోడ్ రాయాలంటే, ఇప్పుడు ఇంతవరకు మనం నేర్చుకునేదంటే CSS కోడ్ రాయాలంటే స్టైల్లో రాస్తాం, స్టైల్ అనే ట్యాగ్ లో రాస్తాం. అదే కనుక స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్ట్ రాయాలనుకుంటే స్క్రిప్ట్ అనే ట్యాగ్ లో రాస్తాం. సేమ్ లైక్ PHP రాయాలంటే మనం విత్ ఇన్ HTML మనం రాసుకోవచ్చు. HTML లో మనం PHP రాయాలంటే సరే ఇక్కడ <? PHP అండ్ <? సో వీటి మధ్యనే మనం రాయాలి. PHP కోడ్ ఏదైనా సరే మన PHP లో నేర్చుకుంటే ఎవ్రీ కాన్సెప్ట్ వచ్చేసి ఈ ఇంటర్వెల్ లో రాస్తేనే ఎగ్జిక్యూషన్ అవుతాయి. సో మనకి జావా స్క్రిప్ట్ లో మనకి డిస్ప్లే పాసిబిలిటీస్ అనేసి చూసే ఉంటారు. సేమ్ లైక్ ఇక్కడ కూడా డిస్ప్లే పాసిబిలిటీ ఏంటంటే ఎకో అనమాట. ఎకో ఇక్కడ ఏదైతే ఇస్తానో అది డిస్ప్లే అవుతాం, మన ప్రింట్ అవుతాం అన్నమాట. ఇప్పుడు స్ట్రింగ్ ఇస్తున్నాను ఏదో ఒకటి, ఐలాండర్ టెక్నాలజీస్ PVT LTD ఇస్తున్నా. ఎకో అనేసి ఎకో స్పేస్ స్ట్రింగ్ ఇస్తున్నా. ఎండింగ్ లో మనకి సెమీకోలన్ తో డివైడ్ చేయాలి. ఒకసారి చూద్దాం మనకి. రిఫ్రెష్ చూడండి, ఐలాండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చింది. సో మనకి అదేమన్నా సరే ఒక ఎలిమెంట్ లాగా మనం ప్రింట్ అవ్వాలనుకుంటే H3 ఇస్తున్నాను. సో మిడిల్ లో వచ్చేసి H3. ఏదైనా సరే మనకి PHP లో ఉండే ఫైల్లో ఉండే వాల్యూని మనకి అంటే ఒక స్ట్రింగ్ అంటే ఒక వేరియబుల్ లో కానీ ఒక స్ట్రింగ్ లో కానీ ఎక్కడైనా రాసుకోవచ్చు అనమాట. నేను డైరెక్ట్ గా ఇచ్చాను ఇక్కడ ఆ వేరియబుల్ డైరెక్ట్ స్ట్రింగ్ లో ఉండే వాల్యూని మనం ప్రింట్ చేసుకోవాలంటే ఎక్కువ అనేసి రాస్తాం మనకి. ఇప్పుడు మనకి వేరియబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ మన సింటాక్స్ చూసాం మనకి. సో ఆ సింటాక్స్ ఎలా రాస్తుంటే PHP కేస్ సెన్సిటివిటీ అంటే PHP లో రాసే మనకి జావా స్క్రిప్ట్ లో రాసే ఫంక్షన్స్ అన్ని ఎలాగైతే కేస్ సెన్సిటివ్ నో ఇక్కడ కూడా కేస్ సెన్సిటివిటీ ఇన్ PHP కీవర్డ్స్ అనమాట. ఇఫ్, ఎల్స్, వైల్, ఎకో ఎక్సెట్రా క్లాసెస్, ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఆర్ నాట్ కేస్ సెన్సిటివ్. అంటే ఇక్కడ ఉండేటివన్నీ మనకి నాట్ కేస్ సెన్సిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ బిలో ఇక్కడ చూడండి, ఎకో అనేది మనకి క్యాప్స్ లో ఇవ్వచ్చు, స్మాల్ లో ఇవ్వచ్చు, స్మాల్ క్యాప్స్ మిక్సింగ్ లో అని ఇవ్వచ్చు. వీటి వల్ల మనకి
ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ బ్రేక్ ట్యాగ్ ఇచ్చాం కాబట్టి మనం బ్రేక్ అయింది. లేదు అనేసి అనుకుంటే మనకి సైడ్ బై సైడ్ వచ్చేది అనమాట మనకి. ఈ ఎక్కువలో మనకి క్యాప్స్ రాసుకోవచ్చు, స్మాల్ రాసుకోవచ్చు, ఏమైనా సరే రాసుకోవచ్చు అనమాట మనకి. నెక్స్ట్ ఇక్కడ చూడండి వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. మనకి జావాస్క్రిప్ట్ కూడా మనం నేర్చుకునేది ఏంటంటే వేరియబుల్స్ నేమ్స్ వచ్చేసి కేస్ సెన్సిటివ్. ఇక్కడ కూడా వేరియబుల్ నేమ్స్ అనేది కేస్ సెన్సిటివ్ అనమాట. స్మాల్ కలర్, క్యాప్స్ కలర్ వచ్చేసి 2 డిఫరెంట్ వేరియబుల్స్ అనమాట మనకి. ఇక్కడ మనకి ఒక వేరియబుల్ ని క్రియేట్ చేయాలంటే డాలర్ అనే ఇండికేషన్ తో యూజ్ చేస్తాం. డాలర్ కలర్ అన్నమాట. ఇప్పుడు ఇది ప్రింట్ చేయాలంటే డైరెక్ట్ మనం ఎకో అని రాయేసుకొని ఎకో స్పేస్ డాలర్ కలర్ ఇలా ప్రింట్ చేసుకోవచ్చు. కలర్ రెడ్ కాబట్టి డాలర్ కలర్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. సో చూద్దాం మనకి అవుట్పుట్ చూడండి ప్రింట్. మనకి జావాస్క్రిప్ట్ లో కంకాటినేషన్ కి ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేసాం. ఇక్కడ కంకాటినేషన్ కి మనం ఏం యూజ్ చేస్తాం అంటే డాట్ అనే ఆపరేటర్ ని యూజ్ చేస్తాం. డాట్ ఇక్కడ చూద్దాం మనకి, ఇక్కడ చూడండి మనకి ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ ఇది, ఒక స్ట్రింగ్ ని ఇంకో స్ట్రింగ్ ని, ఒక స్ట్రింగ్ అండ్ ఇంకో స్ట్రింగ్ ని కలపడానికి మనకి డాట్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం. ఈ డాట్ మిడిల్ లో వచ్చేసి మనం వేరియబుల్ ఇచ్చాం. స్ట్రింగ్, వేరియబుల్, స్ట్రింగ్ ఈ మూడింటిని జాయిన్ చేయడానికి మనకి ఈ ప్లస్ అనే ఆపరేటర్ బదులు మనకి ఏం చేసామంటే డాట్ అనే ఆపరేటర్ యూజ్ చేసాం. సో కొన్ని ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి వీటిలో. సో మనకి ఇక్కడ స్ట్రింగ్ ని కంకాటినేషన్ చేయడానికి, స్ట్రింగ్ ని కానీ వేరియబుల్ కానీ వీటిని కంకాటినేషన్ చేయడానికి డాట్ అనే ఆపరేటర్ ని మనం యూజ్ చేసుకుంటాం. COLOR ఇవన్నీ వేరియబుల్ వేరు కదా మనకి. స్మాల్ వేసాను కలర్. ఇక్కడ ఎర్రర్స్ అనేది ఇక్కడ HTML లో మనకి డిస్ప్లే అవుతా ఉంటాం మనకి. చూడండి అన్డిఫైన్డ్ వేరియబుల్ కలర్ అనేసి. సో నేను ఆ వేరియబుల్ నేను చేంజ్ చేశాను. చూడండి మై బోట్ ఈజ్ రెడ్ అనేసి. సో దీనికి వచ్చేసి మనకి బ్రేక్ ట్యాగ్ కావాలి కాబట్టి ఇలాగ రాసుకోండి మీరు. నెక్స్ట్ ఎక్కువ వచ్చేసి మనం ఏం చేద్దాం అంటే 1 by 1 రావాలి కాబట్టి మనకి ఏం చేద్దాం అంటే ఇక్కడ బ్రేక్ ట్యాగ్ రాస్తున్నాను. BR ట్యాగ్ సేవ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి రెడ్ అనేసి మనకి రిఫ్రెష్ బ్రేక్. ఓకేనా? ఈ వేరియబుల్స్ ని ఆ వేరియబుల్స్ ఉండే వాల్యూస్ ని ప్రింట్ చేయడం, ఆ వేరియబుల్స్ ని మనకి కంకాటినేషన్ చేయడం ఎలాగనేసి ఇది. నెక్స్ట్ కామెంట్స్ అన్నమాట. PHP కామెంట్స్ మనకి ఆల్రెడీ మనకి జావాస్క్రిప్ట్ లో ఏవైతే నేర్చుకున్నాం అవే. సింగిల్ లైన్ కామెంట్, డబుల్ స్లాష్ అనమాట. సింగిల్ లైన్ కామెంట్ ఇంకోటి ఉంది హ్యాష్ అనమాట. హ్యాష్ వచ్చేసి కూడా మనకి సింగిల్ లైన్ కామెంట్. అదే కానీ మల్టీ లైన్ కాబట్టి స్లాష్ స్టార్ స్లాష్ మల్టీ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్స్ అనమాట. సో ఈ టాపిక్స్ అన్ని అయిన తర్వాత చిన్న చిన్న టాస్క్లు నేను చేయిస్తాను. అండ్ లాస్ట్ కు ఒక ప్రాజెక్ట్ మీ చేత నేను చేయిస్తాను అనమాట. ఓకేనా? అంతవరకు మనకు కాన్సెప్ట్స్ తెలుసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. మళ్ళీ ప్రాజెక్ట్ లో ఎలా యూజ్ చేస్తాం ఏంటి అనేసి నేను ప్రాజెక్ట్ వచ్చినప్పుడల్లా నేను డిస్కస్ చేస్తాను. సో వాటి గురించి కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆ PHP కాన్సెప్ట్స్ మనం నేర్చుకోవాలి. మనం ఎలాగైతే జావా కాన్సెప్ట్స్ ని మనం నేర్చుకున్న తర్వాత మన ప్రాజెక్ట్స్ లో మనం ఎక్కడ యూజ్ చేస్తాం చిన్న చిన్న టాస్క్లు చేసామో అలాగే ఇక్కడ చేస్తాం. లాస్ట్ ఫైనల్ గా ఒక ప్రాజెక్ట్ అంటే మీ చేసి నేను చేయిస్తాను అనమాట. కామెంట్స్ ఇవి సింగిల్ లైన్ కామెంట్స్, మన మల్టీ లైన్ కామెంట్స్. PHP వేరియబుల్స్ ఆల్రెడీ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేశాను. సేమ్ ఇక్కడ చూడండి మళ్ళీ. సో PHP వేరియబుల్స్, ఏ వేరియబుల్ స్టార్ట్ విత్ ఏ $sign ఫాలోడ్ బై ద నేమ్ ఆఫ్ ది వేరియబుల్. ఇవన్నీ మనకి ఎలాగైతే మనం నేర్చుకున్నామో అన్ని ఇక్కడ అనమాట. సో మనకి షార్ట్ లో వేరియబుల్స్ ఉంటాయి, మనది డిస్క్రిప్షన్ వేరియబుల్స్ ఉంటాయి. మనకి ఏజ్ కానీ ఇలాగ ఏదైనా సరే ఇలాగ నేమ్స్ కేస్ సెన్సిటివ్. ఇవన్నీ ఆల్రెడీ మనకి జావాస్క్రిప్ట్ లో కంపారిజన్ ఇవే. అక్కడ ఏంటంటే వేర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం, ఇక్కడ వేర్ అనే కీవర్డ్ యూజ్ చేయకుండా డైరెక్ట్ గా $sign యూజ్ చేసుకొని మన వేరియబుల్ ని క్రియేట్ చేస్తాం అంతే. ఓకే, అవుట్పుట్ ఎకో అనే ప్రింట్. నెక్స్ట్ ఇది ఓకేనా. వేరియబుల్ స్కోప్ వచ్చేసి లాస్ట్ లో చెప్తాను మీకు.
సో మనకి గ్లోబల్ వేరియబుల్స్ అనేసి ఉంటాయి. గ్లోబల్ వేరియబుల్స్ వచ్చేసి వేరియబుల్ గురించి నేను చెప్తాను అనమాట. సో ఇది వేరియబుల్స్ గురించి మీరు ఇంకా మోర్ ఓవర్ నేర్చుకోవాలంటే ఇక్కడ చూడండి. పిహెచ్పి ఈజ్ ఏ లూజ్లీ టైప్ లాంగ్వేజ్ అంటారు. లూజ్లీ టైప్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఎలాంటి డేటా టైప్ అనేది ఎలాంటి డేటా టైప్ అయినా సరే ఇలా వేరియబుల్ తో డిక్లేర్ చేసిన దాంట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎయిదర్ నెంబర్ అయినా అవ్వచ్చు, ఎయిదర్ స్ట్రింగ్ అయినా అవ్వచ్చు, ఎయిదర్ బులియన్ అయినా అవ్వచ్చు, ఎయిదర్ అరే అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనకి ఆ వేరియబుల్స్ అనేటివి మనకి దీన్ని స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ ఆబ్జెక్ట్స్ లేవు మనకి. పిహెచ్పిలో ఆబ్జెక్ట్స్ లేవు, ఓన్లీ క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ కి మనకి క్లాసెస్ లో ఉండే మెథడ్ ని గానీ అండ్ ప్రాపర్టీస్ ని గానీ ఒక క్లాస్ లోపల ఉండే ప్రాపర్టీస్ గానీ అండ్ మెథడ్స్ గానీ కాల్ చేసుకోవాలంటే దానికంటూ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. ఆ ఆబ్జెక్ట్ ని మనం క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ ఆబ్జెక్ట్ నేమ్ ని బేస్ చేసుకొని మనం కాల్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ తర్వాత క్లాస్ చూద్దాం. సో నెక్స్ట్ లూజ్లీ టైప్డ్ అంటే మనకి ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసిన తర్వాత ఆ వేరియబుల్ ఎలాంటి డేటా టైప్ అయినా సరే అది రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, అవి ఇక్కడ ఉంటుంది అనమాట. ఇవన్నీ చూడండి. నెక్స్ట్ ఎకో అండ్ ప్రింట్ స్టేట్మెంట్ అనమాట. ప్రింట్ కూడా మనకి ప్రింట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ప్రింట్ అనమాట. ఎకో అండ్ ప్రింట్. ప్రింట్ కూడా మనకి ప్రింటింగ్ కోసం మనకి యూజ్ చేస్తాం. ప్రింట్ అవుట్పుట్ చూద్దాం మనకి. పిహెచ్పి ఇస్ ఫన్. సో వరల్డ్, హలో వరల్డ్ అండ్ ఐ am learned HTML. సో ఇక్కడ ఏదైతే ప్రింట్ ఇచ్చామో ఆ ప్రింట్ కానీ ఇవన్నీ ఏంటంటే వేరియబుల్ ఉండే వాల్యూస్ ని మనం ప్రింట్ చేసుకోవడానికి అంతే ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ డేటా టైప్స్. డేటా టైప్ స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్, బులియన్, అరే, ఆబ్జెక్ట్, నల్, ఇదంతే. రిసోర్సెస్ అవసరం లేదు. ఇవి స్ట్రింగ్ అంటే డబుల్ కోట్స్ లో ఇస్తాం మనకి. ఇంటీజర్ అంటే నెంబరింగ్స్ లో ఇస్తాం. అండ్ ఫ్లోట్ అంటే పాయింట్స్ లో ఇస్తాం. అండ్ బులియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. అరే అంటే మనకి నార్మల్ గా జావా స్క్రిప్ట్ లో రాసే అరే వేరు. ఇక్కడ వచ్చేసి ఇలా రాస్తాం. ఒక అరేని రాయాలంటే డిక్లేర్ చేయాలంటే అరే ఆఫ్ బ్రాకెట్ లో ఇలా రాస్తాం. పిహెచ్పిలో వచ్చేసి ఒక అరేని డిక్లేర్ చేయాలనుకుంటే మనకి ఒక అరేని రాయాలనుకుంటే ఇక్కడ $cars ఈక్వల్ టు అరే ఆఫ్ వోల్వో అండ్ BMW అండ్ టయోటా. అదే కనుక మనకి అరేలో ఉండే ఫస్ట్ వాల్యూ మనం ప్రింట్ చేయాలి అనేసి అనుకుంటే మనం ఏం యూజ్ చేస్తాం? సేమ్ ప్రింట్ స్పేస్ $cars స్క్వేర్ ఆఫ్ 0. చూద్దాం ఒకసారి ప్రింట్ అవుతా లేదు. చూడండి వోల్వో. సో బ్రేక్ ట్యాగ్ ఇద్దాం మనకి ఇక్కడ. సో అర్థం కాకపోతే మిడిల్లోనే అడగండి, క్లారిఫై చేసుకోండి. ఇవన్నీ చిన్న చిన్న బేసిక్సే, మీకు జావా స్క్రిప్ట్ లో వచ్చినవి అన్ని. ఎవరైతే జావా స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా ఉంటారో అవన్నీ ఇక్కడ కవర్ అవుతాయి అన్నమాట మీకు. చూడండి వోల్వో. అదే కన్నా సెకండ్ వాల్యూ కావాలంటే 1 అనమాట. థర్డ్ వాల్యూ కావాలంటే 2 అనమాట. అలా కార్స్ ఆఫ్ 0, కార్స్ ఆఫ్ 1, కార్స్ ఆఫ్ 2 ఇలా. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అనమాట. క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ద 2 మెయిన్ ఎక్స్పెక్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీంట్లో ఊప్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఆ ఊప్స్ అనే కాన్సెప్ట్ లో మీరు క్లాసెస్ గురించి ఆబ్జెక్ట్స్ గురించి నేర్చుకుంటారు. కానీ నేను ఊప్స్ అనే కాన్సెప్ట్ నేను కవర్ చేయను దీంట్లో. కోర్ పిహెచ్పి నేను కవర్ చేస్తాను అనమాట. ఊప్స్ అనే కాన్సెప్ట్ నేను కవర్ చేయను. నేను చెప్తాను, గైడ్ చేస్తాను ఎలా నేర్చుకోవాలి ఏంటి అండ్ ఊప్స్ కాన్సెప్ట్ లో ఏంటి ఎలా ఉంటాయి అనేసి మొత్తం నేను చెప్తాను. ఇవ్వండి, ఇది ఒక క్లాస్ అనమాట. సపరేట్ గా నేను రాస్తున్నాను. ఒక పేరులో ఎన్నైనా సరే పిహెచ్పి ట్యాగ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇదే పిహెచ్పిలో మనం యూజ్ చేసినా ఏం కాదు, అండ్ తర్వాత పిహెచ్పిలో మనం యూజ్ చేసినా ఏం కాదు. ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక క్లాస్ నేమ్ మనం క్రియేట్ చేయాలంటే క్లాస్ నేమ్ అనమాట. క్లాస్ అనేది పిహెచ్పి ఫంక్షన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మన యూజర్ డిఫైన్ నేమ్. ఎప్పుడైనా సరే ఈ క్లాస్ నేమ్ లో ఫస్ట్ లెటర్ క్యాప్స్ ఉండాలి. ఎప్పుడైనా మీరు చూడండి, ఒక క్లాస్ ని మీరు క్రియేట్ చేసినప్పుడు ఆ క్లాస్ లో వచ్చేసి ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాప్స్ లో ఉంటుంది మనకి. ఇక్కడ పబ్లిక్ వచ్చేసి 2 వేరియబుల్స్ నేను క్రియేట్ చేస్తున్నా, పబ్లిక్ కలర్, పబ్లిక్ మోడల్ అనేసి. ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను, కన్స్ట్రక్ట్ కలర్ అండ్ మోడల్ ని మీకు పంపిస్తున్నాను.
ఇక్కడ ఏదైతే మనం పంపిస్తామో ఇక్కడ చూడండి దిస్ కలర్ అంటే కలర్ లోకి వెళ్తుంది అండ్ దిస్ మోడల్ వచ్చేసి మోడల్ లోకి వెళ్తుంది మనకి, అంటే ఈ వాల్యూలోకి వెళ్తుంది. మనం ఏదైతే ఫంక్షన్ లోకి మనం పంపిస్తామో ఆ వాల్యూస్ ఇక్కడికి వెళ్తాయి. ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ చూడండి, ఫంక్షన్ మెసేజ్ వచ్చేసి మనకి మెసేజ్ అన్నమాట. మనకి ఈ మెసేజ్ ని మనకి ఏదైనా ప్రింట్ చేసుకోవాలంటే మనకి రాస్తాం. రిటర్న్ వచ్చేసి మై కార్ ఈజ్ దిస్ డాట్ కలర్, అంటే మనకి ఏంటంటే ఇక్కడ ఉండే వాల్యూ మనకి ఇక్కడ ఏదైతే స్టోర్ చేస్తుంటామో ఈ కలర్ వచ్చేసి ఇక్కడ ప్రింట్ అవ్వాలి, ఈ మోడల్ వచ్చేసి ఇక్కడ ప్రింట్ అవ్వాలి దాని మీనింగ్. ఈ ఫంక్షన్ ఈ మెసేజ్ అనేది మనకు కాల్ చేసుకున్నప్పుడు, కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ క్లాస్ లో ఉండే కలర్స్ ని కానీ మోడల్ ని మనము అవుట్ సైడ్ నుంచి మనం పంపించాలి. అవుట్ సైడ్ నుంచి మనం పంపించాలి అనేసి అనుకుంటే దానికంటూ ఒక ఆబ్జెక్ట్ ని మనం క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలంటే ఏదైనా వేరియబుల్ ఈక్వల్ టు న్యూ కార్ అన్నమాట. న్యూ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. న్యూ కార్, ఈ కార్ లోపల 2 వాల్యూస్ పంపిస్తున్నాం, ఒకటి బ్లాక్ ఒకటి ఓల్వో అనేసి. ఫస్ట్ వాల్యూ వచ్చేసి మనకి కలర్ ని రిప్రజెంట్ చేస్తుంది, సెకండ్ వాల్యూ మోడల్ రిప్రజెంట్ చేస్తుంది. అది ఎందుకంటే ఇక్కడ ఫంక్షన్ చూడండి కన్స్ట్రక్టర్, ఈ కన్స్ట్రక్టర్ లో మనం ఏదైతే పాస్ చేస్తామో వేరియబుల్స్ ని ఆ వేరియబుల్స్ లోకి ఈ వాల్యూస్ అసైన్ అవుతాయి. మనకి ఫస్ట్ వాల్యూ కలర్ వచ్చేసి బ్లాక్, సెకండ్ వాల్యూ ఓల్వో అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ మెసేజ్ ని మనం ప్రింట్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఈ మై కార్ ని బేస్ చేసుకుని మనం రాస్తాం. ఇక్కడ ఏంటంటే యారో, అంటే ఇది యారో కాదు, నార్మల్ గా జస్ట్ ఐఫన్ ఈ యారో ఫంక్షన్ టైప్ అనమాట ఇది. సో డాలర్ మై కార్ ఇదేంటంటే ఊప్ కాన్సెప్ట్ లో రాస్తాం అనమాట. ఈ ఫంక్షన్ ని నేను కాల్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్ ని నేను కాల్ చేస్తూ ఉంటే ఇప్పుడు మై కార్ లో ఉండే మెసేజ్ అనే ఫంక్షన్ ని నేను కాల్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఇది ఎగ్జిక్యూట్ అయ్యి మనకి రిటర్న్ చేస్తుంది. మనకి దీంట్లో ఏదైతే ఉందో అది రిటర్న్ చేస్తుంది ఈ మెసేజ్. సేమ్ లైక్ ఇక్కడ మై కార్ లో వచ్చేసి రెడ్ టయోటా అనమాట. ఈ మెసేజ్ ఏంది, ఇక్కడ కార్ బ్లాక్ అనేది ఇక్కడ వోల్వో అనేది మనకి ప్రింట్ అయ్యేసి మనకి రిటర్న్ అవుతుంది ఈ స్టేట్మెంట్ లో. క్లాస్ వల్ల అదే యూజ్ అనమాట. క్లాస్ వచ్చేసి ఒకసారి కాల్ చేస్తాం, ఇక్కడ వచ్చేసి వాల్యూస్ వచ్చేసి డిఫరెంట్ వాల్యూస్ లో మనకి ఇలా ప్రింట్ చేసుకుంటాం. ఇది ఇంకా మోర్ ఇన్ డెప్త్ గా మీరు చూడాలి, చూస్తేనే మీకు తెలుస్తుంది. ఇక్కడ చూస్తే మనకి వోల్వో మై కార్ బ్లాక్ కలర్, అంటే ఇది వోల్వో కాదు, ఇది మై కార్ ఈజ్ రెడ్ టయోటా. ఇలా వోల్వో వచ్చేసి మనకి ఇక్కడ బ్రేక్ ట్యాగ్ యూజ్ చేద్దాం. మనకి ఒక 3 ఇచ్చాను బ్రేక్ ట్యాగ్లు. ఇక్కడ మనం రాసుకున్నాం బ్రేక్ ట్యాగ్, 2 ఇచ్చాను బ్రేక్ ట్యాగ్స్. మై కార్ ఈజ్ బ్లాక్ వోల్వో అండ్ మై కార్ ఈజ్ రెడ్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ ఇవన్నీ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఇవన్నీ ఇన్ డెప్త్ గా చూడాలనుకుంటే ఇక్కడ చూడండి మీరు. పిహెచ్పి నల్ వాల్యూ, ఇక్కడ ఏదైనా సరే మనకు జావా స్క్రిప్ట్ లో వచ్చేసి టైప్ ఆఫ్ అనే ఆపరేటర్ ని మీరు యూజ్ చేశారు. టైప్ ఆఫ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏదైనా సరే వాటి యొక్క డేటా టైప్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫైండ్ డేటా టైప్ వేర్ అండర్ స్క్వేర్ డంప్ యూజ్ చేస్తాం అన్నమాట మనం. సో ఒక స్ట్రింగ్ ని యూజ్ చేసా, ఇక్కడ వచ్చే మనకి $x ఈక్వల్ టు ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను. అది స్ట్రింగ్ అనేది మనకు తెలుసు, కానీ వాటి యొక్క డేటా టైప్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే వేర్ అండర్ స్క్వేర్ డంప్ అనమాట. అక్కడ జావా స్క్రిప్ట్ లో టైప్ ఆఫ్ అని యూజ్ చేస్తారు, PHP లో వచ్చేసి వేర్ అండర్ స్క్వేర్ డంప్ అనమాట. ఈ వేర్ అండర్ స్క్వేర్ డంప్ ఇప్పుడు చూద్దాం ఒకసారి. స్ట్రింగ్ 12 అనమాట. స్ట్రింగ్ 12 అంటే 12 లెంత్ అనేసి మనకు దాని మీద 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 చూడండి మొత్తం అంతా 12 అనేసి ఇలా మన డిస్ప్లే అవుతుంది. స్ట్రింగ్ అండ్ 12 క్యారెక్టర్స్ అనేసి. ఓకేనా, ఇది నెక్స్ట్ స్ట్రింగ్ గురించి ఆల్రెడీ మనం చూసాం. స్ట్రింగ్ అంటే ఏంది, ఎలాగా, ఇవన్నీ వచ్చేసి మెథడ్స్ లో మనం మాట్లాడతాం. ఒకసారి సిలబస్ కబి ఓపెన్ చేస్తాను, మీకు ఏమేమి ఇంపార్టెంట్ అనేసి చూద్దాం. ఇవన్నీ ఎక్కువ మీరు ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ కవర్ అయిన టాపిక్సే. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఇవన్నీ మీరు ఈ PHP లోనే మీరు ప్రాక్టీస్ చేయాలి. సో PHP వేరియబుల్స్, స్కోప్ అండ్ PHP ఎకో ప్రింట్ స్టేట్మెంట్ అండ్ PHP డేటా టైప్స్ అండ్ ఫంక్షన్స్, ఆపరేటర్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ లూప్స్, వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంకా
నెంబర్ ఇవన్నీ మన తర్వాత చూద్దాం. కన్స్ట్రక్టర్ అండ్ ఆపరేటర్స్ ఆల్రెడీ జావా స్క్రిప్ట్ లో నేర్చుకునే ఆపరేటర్సే. అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్, స్ట్రింగ్ ఆపరేటర్స్, అరే ఆపరేటర్స్, కండిషనల్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, మాడ్యూల్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఇవన్నీ కామనే. అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు, త్రిబుల్ ఈక్వల్ టు ఇవన్నీ ఉంటాయి మనకి అవి. అండ్ ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, సారీ అసైన్మెంట్ ఆపరేటర్ మనకి త్రిబుల్ ఈక్వల్ టు అవన్నీ రావు, అవన్నీ కండిషన్ చెక్ చేసుకుంది. ఇక్కడ వచ్చేసి అసైన్మెంట్ ఈక్వల్ అనమాట. ఈక్వల్, ప్లస్ ఈక్వల్, మైనస్ ఈక్వల్, ఇంటూ ఈక్వల్, డివైడ్ బై ఈక్వల్ అండ్ పర్సంటేజ్ ఈక్వల్ అంటే మాడ్యూల్ అనమాట. వీటి యొక్క ఎగ్జాంపుల్స్ చూస్తే ఇక్కడ ట్రై టైం చేస్తే ఇక్కడ ఉంటాయి అనమాట మనకి. నేను లైవ్ ప్రాజెక్ట్ చేయించాలంటే వీటన్నిటి గురించి మీకు ఐడియా ఉండాలి. వీటన్నిటి గురించి ఐడియా ఉంటేనే నేను లైవ్ ప్రాజెక్ట్ మీ చేత నేను చేయించగలను అనమాట. అందుకోసమే బేసిక్ థింగ్స్ ఇవి మనకన్నీ. నెక్స్ట్ కంపారిజన్ డబుల్ ఈక్వల్ టు, త్రిబుల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ అండ్ నాట్ ఐడెంటికల్ అండ్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు, స్పెషల్. ఇవన్నీ వచ్చేసి వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అండ్ వీటి యొక్క ఎగ్జాంపుల్స్ వచ్చేసి అన్ని ఇక్కడే ఉంటాయి మనకి. ట్రై టెన్స్ కొడితే ఇవన్నీ జస్ట్ ఇవేంటంటే జస్ట్ ఒకసారి చూడండి ఇవన్నీ ఎలా యూజ్ చేస్తున్నాయంటే ఆల్రెడీ జావా స్క్రిప్ట్ లో యూజ్ చేసిన కాన్సెప్ట్స్ ఇవన్నీ. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్ ఇవన్నీ. లాజికల్ ఆపరేటర్స్ అండ్, ఆర్, ఎక్స్ఆర్ ఇవన్నీ అవసరం లేదు. అండ్, ఆర్ గురించి మనకు తెలిస్తే చాలు. అండ్ నాట్, అండ్ అనేసి ఇలా రాసుకోవచ్చు లేదా అండ్ సింబల్స్ రాసుకోవచ్చు. ఆర్ అనమాట, ఆర్ అని రాసుకోవచ్చు లేదా ఇట్లా ఆర్ సింబల్స్ అని రాసుకోవచ్చు. నాట్ అనమాట. ఇవి ఆపరేటర్స్ గురించి. అండ్ స్ట్రింగ్ ఆపరేటర్ డాట్ అనమాట. డాట్ ఈక్వల్ టు అంటే మనకి సేమ్ టెక్స్ట్ 1 డాట్ టెక్స్ట్ 2 అవుతుంది. ఇది అపెండ్ అంటే రెండు యాడ్ అవుతాయి మనకి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ పిహెచ్పి అరే ఆపరేషన్, అరే ఆపరేషన్స్ వచ్చేసి మన అరేస్ గురించి మన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడు చూద్దాం. టెటర్నరీ ఆపరేటర్ ఇది ఇంపార్టెంట్ మనకి. టెటర్నరీ ఆపరేటర్ ఇట్లా ఎక్స్ప్రెషన్ 1, ఈ ఎక్స్ప్రెషన్ 1 అనేది ట్రూ అయింది అంటే ఈ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ 2 అనేది ప్రింట్ అవుతుంది. అదే కనుక ఈ ఎక్స్ప్రెషన్ 1 ఫాల్స్ అయింది అనుకుంటే ఈ వాల్యూలోకి వెళ్తుంది మనకి. ఇక్కడ చూడండి మనకి ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడే ఉంది. ఇవి ఆపరేటర్స్ గురించి. నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఫంక్షన్స్ గురించి ఆల్రెడీ జావా స్క్రిప్ట్ లో నేర్చుకున్నారు. ఆ ఫంక్షన్స్ ఇక్కడ ఫంక్షన్ విత్ రిటర్న్ టైపు, ఇవన్నీ ఫంక్షన్ విత్ పారామీటర్స్, రిటర్న్ టైప్ ఇవన్నీ వచ్చేసి మనకి ఆల్రెడీ నేర్చుకునేది. ఫంక్షన్ అండ్ ఫంక్షన్ నేమ్ ఎలాగైతే మన జావా స్క్రిప్ట్ లో రాస్తామో సేమ్ ఇక్కడ ఫంక్షన్ రాయాలన్నా ఇలాగే రాస్తాం. ఫంక్షన్ అండ్ ఫంక్షన్ నేమ్ అంతే. ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్, ఆర్గ్యుమెంట్స్ ఏమైనా పాస్ చేయాలనుకుంటే అలాగా. నెక్స్ట్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ టైప్ గానే ఉంటుంది మనకి. రిటర్న్ టైప్ ఇది చూడండి, రిటర్న్. ఫంక్షన్ పారామీటర్స్ అండ్ రిటర్న్ టైప్ అనమాట. అండ్ రిటర్న్ అండ్ నో పారామీటర్స్ పాస్ అంటే పాస్ పారామీటర్స్ ఇవన్నీ. ఓకేనా, నేను ఆల్రెడీ జావా స్క్రిప్ట్ లో చేసిన ఫంక్షన్స్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూపించాను. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూడండి మీరు. ఓకేనా, రిటర్న్ టైప్ డిక్లరేషన్, రిటర్న్ తర్వాత మనకి ఏ స్టేట్మెంట్ ఉన్నా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది రిటర్న్ అనమాట. రిటర్న్ తర్వాత మనకి ఏదైతే రిటర్న్ చేయాలనుకుంటామో ఇలా రిటర్న్ చేసినప్పుడు మనకి అవుట్ సైడ్ లో వచ్చేసి మనకి ఆ వేరియబుల్ ఒక వేరియబుల్ మనం స్టోర్ చేసుకుంటాం. లేదనుకోండి ఇక్కడ డైరెక్ట్ గా మనకి ప్రింట్ చేసుకోవచ్చు అదే ఫంక్షన్. ఫంక్షన్స్ గురించి నేను మళ్ళీ పంపిస్తాను మీకు. ఒకసారి 1 minute చూద్దాం. ఫంక్షన్ నోట్స్ ఉందనుకుంటే ఫంక్షన్ వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫంక్షన్, ఫర్ లూప్, కండిషనల్ స్టేట్మెంట్, అరే, PHP క్లాస్. ఫంక్షన్స్ 4 టైప్స్ మనకి. ఇవన్నీ మీరు దాంట్లో రాసి చూడండి. ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్ విత్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. విత్ రిటర్న్ టైప్ అండ్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఇది. అండ్ ఫంక్షన్ ఎలా రాస్తాం అనేసి సేమ్ మన జావా స్క్రిప్ట్ రాస్తుంటే. ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్
వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేయమన్నమాట. ఫంక్షన్ వితౌట్ రిటర్న్ టైప్, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయం అండ్ ఇది చేయం అండ్ సరే డైరెక్ట్ గా మనం డిక్లేర్ చేసుకోవాలి. ఫంక్షన్ వితౌట్ రిటర్న్ టైప్ విత్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఓకేనా? సో ఇవి ఫంక్షన్స్ గురించి. ఫర్ లూప్ అండ్ ఫర్ ఈచ్ చాలా ఇంపార్టెంట్ 2 కాన్సెప్ట్స్ మనకి. ఇక్కడ మనకు నార్మల్ గా మనం ఫర్ ఈచ్ అనేసి యూజ్ చేస్తాం మనకి ఫర్ లూప్ కంటే PHP లో. రెండింటి డిఫరెన్స్ చూద్దాం మనకి. ఫర్ లూప్ ఎలా రాస్తాము? ఏదైనా సరే ఒక వేరియబుల్ ఏదైనా డీటెయిల్స్ ఉన్నాయనుకుంటే i = 0, i str లెంత్ a, ఇక్కడ i++. ఇక్కడ ఉండే వాల్యూలో 1 by 1 వచ్చేసి మనం ప్రింట్ చేద్దాం అంటే ఇది స్ట్రింగ్ ని మనం ప్రింట్ చేద్దాం అనుకుంటాం ఇలాగా. ఇక్కడ స్ట్రింగ్ ప్రింట్ చేయాలంటే ఇలాగా ఫర్ లూప్ అనమాట. మనం అరేస్ గురించి ఇంకా రాసుకోలేదు. అరేస్ వచ్చేసి ఇలా అని రాసుకోవచ్చు మనకి అండ్ అరే, కానీ ఇలా రాసుకోవద్దండి మనకి. అరేని వచ్చేసి అరే ఆఫ్ అనేసి రాసుకోండి మీరు. చూడండి దీన్ని అరే ఆఫ్ అని రాసుకోండి ఇలా అరే ఆఫ్. ఇప్పుడు కౌంట్ ఆఫ్ ఏ, ఏదైనా కౌంట్ ఉన్నప్పుడు మనకి ఎంతవరకు అనేసి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే మనకి ఒక కంప్లీట్ అరేని ప్రింట్ చేసుకోవాలంటే ఎక్కువ వర్క్ అవ్వదు. కంప్లీట్ అరేని ప్రింట్ చేసుకోవాలంటే అరేలో ఉండే వాల్యూని ప్రింట్ చేసుకోవాలి అంటే మనకి ఎక్కువ అనేది ప్రింట్ చేసుకోవచ్చు. కానీ కంప్లీట్ ఏని ప్రింట్ చేసుకోవాలి అంటే కంప్లీట్ అరేని ప్రింట్ చేసుకోవాలంటే print_r మాత్రమే పని చేస్తుంది, రిమైనింగ్ పని చేయవు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అరే మొత్తాన్ని ప్రింట్ చేసుకోవాలంటే print_r ని యూజ్ చేయాలి. లేదు అరే లోపల ఉండే సింగిల్ వాల్యూస్ ని మనం ప్రింట్ చేసుకోవాలంటే ఎక్కువనే సరిపోద్ది మనకి. కంప్లీట్ అరేని ప్రింట్ చేసుకోవాలంటే. ఇది ఫర్ లూప్. ఫర్ ఈచ్ గురించి చూద్దాం. ఫర్ ఈచ్ ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఇక్కడ తీసుకున్న అరేని ఒక వేరియబుల్ అనుకుంటాం మనం. ఇప్పుడు తీసుకున్న వాల్యూని, ఇప్పుడు ఏదైతే అరే వాల్యూ ఉందో ఆ వాల్యూని వచ్చేసి మనం ఇంకో వేరియబుల్ లెక్క అసైన్ చేస్తాం. $a as $r అనమాట. $a as $r. ఇప్పుడు ఏంది, ఆ ఆర్ ని మనం ప్రింట్ చేస్తాం ఎకో ఆర్. ఓకేనా? ఫర్ లూప్ లో చేయాలనుకుంటే ఇలా చేస్తాం అండ్ ఫర్ ఈచ్ లో చేయాలంటే ఇలా చేస్తాం. చాలా ఈజీ అనమాట ఫర్ ఈచ్ అనేది. వీటి మీద రేపు టాస్క్లు చేద్దాం మనం. వీటి గురించి కంప్లీట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. రేపు వచ్చేసి నేను వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. క్లాసెస్, కండిషన్, ఇవన్నీ స్విచ్ కేసు, ఇవన్నీ మీకు ఆల్రెడీ అక్కడ వచ్చిండేడియే. లేదా డిఫరెన్స్ ఏముండవు మనకి. ఇఫ్ ఎల్స్ చూడండి, ఇఫ్ కండిషన్ ఎల్స్. అదే కనుక ఇఫ్ ఎల్సిఫ్ మల్టిపుల్ కండిషన్ చెక్ చేసినప్పుడు ఇది. అదే కనుక ఇఫ్ ఇక్కడే మనకి ఆర్ కండిషన్. ఎల్సిఫ్ లోపల ఇఫ్ ఎల్సిఫ్, ఇట్లా ఇఫ్ లోపలే మళ్ళీ ఇఫ్ ఎల్సిఫ్ అనేసి మనం రాసుకోవచ్చు మనకి. ఇక్కడ ఎల్స్. ఓకేనా? ఇవన్నీ రేపటి వరకు ఫినిష్ చేసేయండి మీరు క్లాసెస్ గురించి. ఈజీ ఉన్నాయా, కష్టంగా ఉన్నాయా? అందరూ జావా స్క్రిప్ట్ బాగానే చేశారు అనుకుంటాను, గుర్తున్నాయనుకుంటాను. మర్చిపోయి అనుకుంటే ఒకసారి మళ్ళీ చూడండి. ఓకేనా? స్విచ్ అనేది జస్ట్ స్విచ్ కేస్ 1, కేస్ 2, కేస్ 3, లాస్ట్ వాల్యూ వచ్చేసి డిఫాల్ట్ అనేసి ఉంటుంది మనకి. ఎవ్రీ కేస్కి వచ్చేసి మన బ్రేక్ ట్యాగ్ ఉంటుంది. ఎందుకంటే ఇది సాటిస్ఫై అయింది అనుకుంటే ఇది ఎగ్జిక్యూట్ చేసి ఇది బ్రేక్ అయిపోద్ది మనకి. బ్రేక్ అనేది ఏంటంటే ఆ స్టేట్మెంట్ అక్కడే ఎగ్జిక్యూట్ అయిపోద్ది, అంటే అక్కడే ఎండ్ అయిపోద్ది మనకి, మళ్ళీ తర్వాత రిపీట్ అవ్వదు. కంటిన్యూ ఏంటంటే ఆ స్టేట్మెంట్ తప్ప రిమైనింగ్ స్టేట్మెంట్స్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలనేసి దాని మీనింగ్. కంటిన్యూకి బ్రేక్ డిఫరెన్స్ ఉన్నాయి మనకి. ఓకేనా? నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ఇవన్నీ ఉన్నాయి మనకి. కండిషన్ స్టేట్మెంట్స్ ఇవన్నీ డబుల్ 3 స్కూల్స్ చూసినా, ఇక్కడ చూసినా రెండు ఒకటి. నెక్స్ట్ అరేస్ అనమాట. అరేస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రేపు చెప్తాను మీకు, ఇప్పుడు వద్దులేండి ఇవన్నీ. అరేస్ గురించి ఒక చిన్న టాస్క్ చేద్దాం మనకి. అరేస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రేపు చేసి చూపిస్తాను మీకు. print_r and $r మన PHP క్లాస్ లో మనకి ఏమన్నా PDF ఫైల్ ఇది.
సో టుమారో వచ్చేసి మనకి కంప్లీట్ అరే గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు. క్లాస్ 2 వీటిలో ఏదైనా సరే ఓపెన్ చేసేదానికి డౌట్ ఉంటే నాకు పింగ్ చేయండి, నేను చెప్తాను. చాలా ఇంపార్టెంట్ మనకి ఎలా ఓపెన్ చేయాలనేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఏదైనా డౌట్ ఉందంటే క్లారిఫై చేసుకోండి. సో టుమారో వచ్చేసి మనకి రిమైనింగ్ కాన్సెప్ట్స్ గురించి చూద్దాం. అంటే రేపు టాస్క్ చేద్దాం మనం. మనకి ఎలాగైతే జావా స్క్రిప్ట్ లో నావ్ బార్ ని డిస్ప్లే చేయడం, ఒక కార్డ్ లో ఉండే ఇన్ఫర్మేషన్ ని డైనమిక్ గా ప్రింట్ చేయడం అండ్ డిజైన్ ని డైనమిక్ గా తీసుకొని రావడం, అవన్నీ రేపు చేస్తామన్నమాట. సో శాంపుల్ ప్రాజెక్ట్ మనకి వైల్ లో ఇంకా ఉన్నాయి. మనకి డూ వైల్ అనేసి, లూపింగ్స్, వైల్ అనేసి, డూ వైల్ అనేసి, ఫర్ అనేసి, ఫరిష్, ఈ రెండింటి గురించి నేను చెప్పాను. వీటి గురించి మీరు చూడండి. వైల్ గురించి, డూ వైల్ గురించి మీరు చూడండి. ఆల్రెడీ మనకి జావా స్క్రిప్ట్ లో వచ్చినట్టు ఇక్కడే ఉన్నాయి. మనకి బ్రేక్, కంటిన్యూ, ఫర్ ఇచ్, ఫర్ లూప్, మనకి ఎక్కువ యూజ్ చేస్తే ఫర్ ఇచ్ యూజ్ చేస్తాం. మనకి ఇక్కడ ఫర్ ఇచ్ అండ్ వైల్, ఈ రెండు ఇంపార్టెంట్. ఈ రెండు చూడండి మీరు. పిహెచ్పి మనకి యూజ్ అయ్యేది ఈ రెండే, వైల్, ఫర్ ఇచ్ అనమాట. మనకి ఫంక్షన్స్ అనేది రేపు వచ్చేసి కంప్లీట్ గా ఒక ప్రాజెక్ట్ అంటే శాంపుల్ ప్రాజెక్ట్ లాగా ఒకటి చేద్దాం. మనకి శాంపుల్ ప్రాజెక్ట్ లాగా చేసి అరేస్ గురించి ఇన్ డెప్త్ గా మనం నేర్చుకుంటాం. తర్వాత డే వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 2 days లో నేను పిహెచ్పి కంప్లీట్ అయిపోద్ది. సో ఈ వీక్ ఎండింగ్ వరకు మనకైతే పిహెచ్పి కంప్లీట్ అవ్వడానికి చూద్దాం మనం. ఇన్ కేస్ కంప్లీట్ అవ్వకపోతే మండే రోజుకి కంప్లీట్ అయిపోద్ది మనకి. మళ్ళీ తర్వాత MySQL అనమాట. MySQL ఒక 3 or 4 days లో కంప్లీట్ అయిపోతే మనకి ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని యూజ్ చేసుకొని ఒక లైవ్ ప్రాజెక్ట్ చేస్తాం. లైవ్ ప్రాజెక్ట్ నేను చేయిస్తాను. నేను ఒక టాస్క్ ఇచ్చాను అనుకుంటే ఇంకో టాస్క్ మీకు వర్క్ ఇస్తాను నేను. అంటే ఒక టాస్క్ నేను చేశానంటే ఇంకో టాస్క్ మీకు వర్క్ ఇస్తాను అనమాట. సో దాని నుంచి ఒక లైవ్ ప్రాజెక్ట్ మీరు ఫినిష్ చేయొచ్చు. లైవ్ ప్రాజెక్ట్ ఫినిష్ అయిన తర్వాత లైవ్ ప్రాజెక్ట్ ని లైవ్ లోకి పెట్టడానికి ఎలా యూజ్ చేస్తాం, లైవ్ లో ఎలా పెడతాం అనేసి నేను చూపిస్తాను మీకు. ఓకేనా? దిస్ ఇస్ టుడే క్లాస్. సో పెండింగ్ పెట్టుకుంటా ఉండే కొద్దీ పెండింగ్ అయిపోతూనే ఉంటది. ఎవరైతే ఫినిష్ చేసుకుంటారో లైవ్ ప్రాజెక్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ లేకపోతే లీవ్ అవ్వచ్చు.